బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలో అంతా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో మటుకు ఈరోజు ఇంట్లోనైతే షరబత్ అయితే తయారు చేసుకుందాం. దానికి కావాల్సినట్టయితే మీకైతే చెప్తాను. మరి షరబత్కి అయితే నేనైతే ఐస్ అయితే పెట్టాను అనమాట. నైట్ ఐస్ గడ్డ కట్టింది. తర్వాత సబ్జా గింజలు నానబెట్టేసిన చూడండి. తర్వాత నన్నారి బాటిల్, తర్వాత సోడా, ఈ వీటితో మటుకు నన్నారి తయారు చేసుకున్నాము. ఐస్ గడ్డ అయితే గిన్నెలో నుంచి తీసి మంచిగా అయితే మెత్తగా అయితే తెచ్చుకున్నాం. చూడండి సరిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నిమ్మకాయ అయితే కట్ చేసుకున్నాము. 2 అయితే తీసుకున్నాను నేను. చూడండి ఇలాగైతే కోసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే నిమ్మకాయ అయితే పిండుకున్నాము. నిమ్మకాయ పిండుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, 4 ముక్కలు అయితే పిండేసిన అయిపోయింది అనమాట. తర్వాత అయితే మంచిగా సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకున్నాము. చూడండి 4 ముక్కలు అయితే పిండేసిన. 2 నిమ్మకాయలు సబ్జా గింజలు అయితే మంచిగా నానబెట్టుకున్నాం కదా, గిన్నెలో వేసుకున్నాము. తర్వాత అయితే సోడా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సోడాగానే వేసుకుందాము. ఈ ఎండాకాలం మటుకు నారి వేసుకొని మంచి షర్బత్ అయితే చేసుకొని అందరు కలిసి తాగొచ్చు. చాలా మంచిది. బయట కొనుక్కుంటే బదులు ఇంట్లో తయారు చేసుకుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఒక బాటిల్ మొత్తం సోడా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నన్నారి వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, తర్వాత అయితే నన్నారి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సోడా, సబ్జా గింజలు, నిమ్మకాయలు, నన్నారి అయితే వేసుకున్నాం కదా. చూడండి నన్నారి మటుకు మంచిగా తయారైతుంది. ఇది కూల్ ఉండాలంటే ఐస్ వేసుకున్నాము. కూల్ ఉంటేనే కదా మనం తాగబుద్ధి అవుతుంది మంచిగా చల్లగా. చూడండి ఫ్రెండ్స్, ఐస్ గడ్డలు కానీ వేసుకున్నాం కదా. చూడండి నన్నారి మటుకు తయారైపోయింది. ఇంట్లో చేసుకున్నాం అనుకో, మనం 4 ఉన్నా మంచిగా తాగొచ్చు. ఒక 10 మంది ఉన్నా కానీ మంచిగా తయారు చేసుకొని తాగొచ్చు అనమాట. ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి మనము తాగొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్గా అయితే నన్నారి అయితే తయారు చేసుకున్నాము. చూడండి చాలా చల్లగా మంచిగా సోడా అన్నీ వేసుకున్నాం. సబ్జా గింజలు, నిమ్మకాయలు గ్లాస్లో పోసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, లైట్గా అయితే కొద్ది గ్లాసులలో వేసుకున్నాము నన్నారి. గంటతో పోయినా చూడండి ఫ్రెండ్స్, చల్లటి నన్నారి గ్లాసులు అయితే వేసుకున్నాము.
చూడండి ఫ్రెండ్స్, నన్నారి మటుకు తయారు చేసుకున్నాము. మన ఇంట్లోనే సింపుల్గా అయితే నన్నారి తయారు చేసుకున్నాం కదా. నేనైతే తాగుతాను నన్నారి. మీరు కానీ రండి ఫ్రెండ్స్, నన్నారి తాగుదురు. చూడండి, ఎండలకాలం మటుకు తప్పకుండా జ్యూస్ తాగే బదులు ఈ నన్నారి తయారు చేసుకొని మన ఇంట్లో అందరం తాగితే మంచిదన్నమాట, సలవ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నన్నారి మటుకు చాలా చల్లగా ఉంది, బాగుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోండి.